హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు టీ టైంలోకి క్రంచీగా అండ్ టేస్టీగా ఉండే బిస్కెట్లు అయితే చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. కప్పు రవ్వతో అయితే ఇలా టేస్టీ బిస్కెట్లు చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా మిక్సర్ జార్ తీసేసుకొని ఒక కప్పు వరకు సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు పంచదారని వేసేసుకోవాలి. ఇలా పంచదార వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వ పొడిని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యినంతా వేసేసుకొని మనం వేసుకున్న నెయ్యి అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా వేసేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ ఉన్నా పర్లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని కొంచెంగా వేస్తూ మనం పిండిని అయితే కలిపేసుకోవాలి. మరి వాటర్ని ఒకేసారి వేయకండి, పిండి అనేది లూజ్ అయిపోతుంది. వాటర్ కొంచెంగా వేస్తూ కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేయికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పూరీ సైజులో అయితే పిండిని తీసేసుకోండి. ఇలా పూరీ సైజులో పిండిని తీసేసుకున్న తర్వాత మనం పాలకోవాకి ఎలా షేప్ చేసేసుకుంటామో అలా చేసేసుకోండి. ఇలా ప్రతి పిండిని తీసేసుకొని మనం అన్నిటినీ ఫస్టే చేసి పెట్టేసుకోండి. మీకు ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలా ప్లేట్లోకి అయితే నేను రౌండ్ బాల్ లాగా చేసేసుకొని మధ్యలోకి అయితే వేలతో నొక్కి పెట్టేసుకుంటున్నాను. ఇలా పాలకోవా షేప్లో అయితే అన్నిటినీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రవ్వ బిస్కెట్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా అన్ని రవ్వ బిస్కెట్స్ని అయితే ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక 3 to 4 minutes అయితే అస్సలు కదపకండి. మనకి 4 minutes తర్వాత బిస్కెట్స్ అనేది కొంచెం పైకి తేలుతాయి కదా, అప్పుడు మన స్పూన్తో లేదా గరిటెతో ఇలా రెండో వైపు ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగే మిగతా బిస్కెట్స్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసేసుకొని అవి పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా పైకి తేలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసేసుకోండి. మనకి రవ్వ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైతే నచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రవ్వ బిస్కెట్స్ అనేవి మనకి ఫ్రై చేసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుందండి. మీరు గాబరా పడకండి. ఇవి కూల్ అయిన తర్వాత మంచిగా క్రిస్పీగా అయిపోతాయి. చాలా బాగుంటాయండి. పిల్లలకైతే బాగా నచ్చేస్తాయి. మీరు స్వీట్ తినాలనిపించినా, ఇలా క్రంచీగా తినాలనిపించినా ఇలా రవ్వ బిస్కెట్స్ అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.